ఇంత టాలెంటెడ్ నువ్వు మరి ఇంత టాలెంటెడ్ రా నువ్వు. సో ఫ్రెండ్స్ ఏంటి మమ్మీ ఎవడీడు పిల్లలు పార్లేజీ బిస్కెట్ డబ్బా తీసుకొచ్చారు ప్రేమతో. సెట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి కొత్తగా డెకరేషన్ చేశారు అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే విజయ్ బర్త్డే. సో ఆల్రెడీ విజయ్ అయితే ఇప్పుడు పడుకుని ఉన్నాడు. టైం ఎగ్జాక్ట్ 11:45 అవుతుంది. అయితే ఏంటంటే ఈరోజు 10:30 అలా విజయ్ ఇంటికి వచ్చాడు. అప్పటి వరకు అయితే ఈ డెకరేషన్ అనేది ఏం లేదండి. నేనైతే సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా, అక్కడే డెకరేషన్ చేసి, అంటే ముందే ఈవినింగ్ అలా డెకరేషన్ చేసి పెట్టేద్దాం అనుకున్నాను. కానీ విజయ్ ఇంటికి రాగానే ఆ బెడ్రూమ్లో కూడా వెళ్తున్నాడు. మళ్ళీ సర్ప్రైజ్ చేద్దామంటే ముందే చూసేస్తే సర్ప్రైజ్ కాదు కదా అని ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసేసాను. అయితే ఇంకా నేను 11 నుంచి చూస్తున్నాను, వియా అయితే అస్సలు పడుకుంటలే. అసలు డెకరేషన్ అవుతుందా లేదా బెలూన్స్ ఇంకా కేక్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఆల్రెడీ 11:20 కలా నేను ఆల్రెడీ వస్తున్నాను. వియా నిద్రలేచేయడం స్టార్ట్ చేసింది. అమ్మయ్య అనుకొని మళ్ళీ పడుకొని కాస్త వియాని బుజ్జగించి దాన్ని ఫీడ్ చేసి అయితే ఒక 10 minutes ముందు అయితే ఇక్కడికి వచ్చి, ఈ బుగ్గలు ఏంటంటే ఇంతకు ముందే నేను అవన్నీ చేసేసి బెడ్ కింద అయితే పెట్టేశాను. అందుకే ఇంత ఫాస్ట్గా అయిపోయిందండి. ఇలా సింపుల్గా అయితే చేసేసాను డెకరేషన్. సో డెకరేషన్ ఎలా చేశాను కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నాకు. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ 12కి విజయ్ని విష్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాక అయితే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ 11:58 అవుతుంది. సో ముందైతే కేక్ ఇక్కడ పెట్టి విజయ్ని నిద్రలేపుదామని విషెస్ చెప్దామని అయితే అనుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, బర్త్డే బాయ్ అయితే వస్తున్నాడు. అమ్మా ఎప్పుడు చేసాం ఇంత షార్ట్ టైంలో? మరి అట్లుంటది మరి మా డెకరేషన్ అంటే. వా భలే చేసినవే. నచ్చిందా సర్ప్రైజ్? కేక్ ఎవరు తెచ్చిరే? కేకా తెప్పించుకున్నా. అమ్మ అమ్మ పప్పా బర్త్డే. మా అప్ప హ్యాపీ బర్త్డే చెప్తున్నావా తల్లి? ఎందుకు నిద్ర లేచినావు తల్లి? పప్ప బర్త్డే అనా? మా అమ్మ బర్త్డే రోజు అయితే నిద్ర లేవలేవు నువ్వు. పప్ప బర్త్డేకి నిద్ర లేచింది నా చిట్టి కన్నా. ఏంటంటే విజయ్ విషెస్ చెప్పాను లేదు, ఆ సౌండ్ కి నిద్ర లేచింది. సో మళ్ళీ ఇలా పట్టుకొచ్చేసాం చిట్టి కన్నా. థ్యాంక్ యూ. చొనమ్మ కేక్ కట్ చేయకన్నా. చొనమ్మా ఓకే, చైర్ తెస్తా. కేక్ ఎలా ఉంది, నచ్చిందా? సూపర్ సూపర్. వా అయినా గిలేట్ వియాకి లైట్లే కావాలా? చూడండి లైట్ ఉంటే ఎటు ఉంటే అటే చూస్తుంది. కేక్ కట్ చేద్దాం, టైం అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, ఇంకోటి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే టు యూ. అప్ప బర్త్డే కదా, కొంచెం చాలు. హ్యాపీ బర్త్డే పప్పా. చిట్టమ్మ లైట్ నే చూస్తుంది అక్కడ చిట్టి కన్నా. వద్దు దానికి వద్దు క్రీమ్. చూసారా ఫ్రెండ్స్, ఇంతే వేస్తాడు ఎప్పుడు కూడా, ఏ తిన్నా కూడా
వ్యాకి కొంచెం మూతి కంటించి తినాలా అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రే. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మ బియ్య కూడా తినిపించింది కేక్ అప్పకి. ఓకే, నచ్చింది అసలు సెటప్? సూపర్ సూపర్. వావ్, ఇంత టాలెంటెడ్ నువ్వు. మరి ఇంత టాలెంటెడ్ రా నువ్వు. నైట్ అయితే అలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇప్పుడైతే మార్నింగ్ అయింది, 8 o'clock అలా అవుతుంది. సో విజయ్ వియా అయితే రెడీ అయిపోయారు టెంపుల్కి వెళ్ళడానికి. సో నేనైతే టెంపుల్కి వెళ్ళలేనండి, ఎందుకంటే పీరియడ్స్ కాబట్టి. యాక్చువల్లీ విజయ్ బర్త్డే రోజు ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాను. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలాసార్లు విజిట్ అయ్యాను ఆ టెంపుల్కి. సో అలా అక్కడికి వెళ్ళి అక్కడనే సెలబ్రేట్ చేసుకుందాము, ఈవినింగ్ వరకు ఉందాము అని అనుకున్నాము. కానీ ప్లాన్స్ ఫెయిల్ అయిపోయాయండి. సో మళ్ళీ వెళ్ళి కూడా నేను బయటనే ఉండాల్సి వస్తుంది. అంత దూరం వెళ్ళి మరి దర్శనం చేసుకోకుండా తిరిగి రావడం అంటే బాగోదు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దామని అయితే కోరుకున్నాను. ఇప్పుడైతే విజయ్ వియా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నారు. సో వాళ్ళిద్దరూ వెళ్ళి వచ్చేసరికి నా పనులన్నీ నేను చేసుకోవాలండి. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ కి వెళ్ళొస్తున్నారండి విజయ్ వియా. అక్కడ లోపల వీడియో అయితే తీయలేకపోయారు, ఎందుకంటే చాలా కోతులు ఉన్నాయట. అందుకే జాగ్రత్తగా వెళ్ళి అలా దర్శనం చేసుకొని వచ్చేసారు అంతే. సో వచ్చాక మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయామండి బయటికి. ముందుగా వియా అయితే చెప్పింది, పప్పాని బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసుకోకపోతే ఎలా అని. సో అలా తీసుకొచ్చేసిందండి వియా కొత్త డ్రెస్ కొనియడానికి వాళ్ళ పప్పకి. వియాకైతే ఈ ఫ్రాక్ వేసాను, కానీ చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళగానే చేంజ్ చేసేయాలి. ఎంతైనా ఆ ఫ్రాక్స్లలో కంటే ఇలా కాటన్ డ్రెస్సెస్లోనే చాలా కంఫర్ట్ ఉంటుందండి బేబీస్కి. ఏదో అందరూ చూడడానికి బాగుంటుంది కానీ కంఫర్ట్ అయితే అస్సలు ఉండదండి ఫ్రాక్స్ బేబీస్కి. మన బేబీస్ నడుస్తున్నప్పుడు అప్పుడు ఫ్రాక్స్ వేస్తే బెటర్. చాలా సేపు అవుతుంది. ఆల్రెడీ మార్నింగ్ వియాకి మేము స్టార్ట్ అయ్యే ముందే సాలిడ్ తినిపించే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుంది. ఒక ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు. సో వియాకి సల్లగా తినిపిస్తున్నాను, కానీ తనైతే అస్సలు తినడం లేదు. ఓన్లీ 2-3 స్పూన్సే తిన్నదంతే. మేబీ తనకి నచ్చలేదు అనుకుంటా. ఇంట్లో ఎప్పుడు నేను సల్లగా తినిపించానండి, ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేసి తినిపిస్తాను. ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రము సల్లగా అనేది ఎలాగో తప్పదు, ఎందుకంటే బయటికి వెళ్ళినా కూడా మనం అక్కడ కూడా కుకింగ్ చేయలేము కాబట్టి మనకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ సల్లకే కాబట్టి తప్పనిసరిగా తినిపించాలి. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుందండి, చుట్టూ చెట్లు, ప్లేస్ అయితే చాలా కూల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకళ్ళ ఊరు ఇంకొకళ్ళ పేరు అన్నట్టు విజయ బర్త్డే ఏమో కానీ నేనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. అంతే కదా అండి, ఎవరి బర్త్డే అయితే ఏంటి, మనమైతే ఎంజాయ్ చేయాలి. సో చూడండి, చుట్టూ చెట్లతో చాలా బాగుంది ప్లేస్. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము, అది కూడా విజయ్ బర్త్డే రోజే. చూడండి చుట్టూ చెట్లతో ఎంత చక్కగా ఉందో ప్లేస్. ఇంకా ఇక్కడ ఏంటంటే, మీరు ఎప్పుడైనా చూసారా ముడితే ముడుచుకునే ఆకులు, అవి ఇక్కడ ఉన్నాయండి. సో మేమైతే చాలా సార్లు ట్రై చేసాము, వియా కూడా ట్రై చేసింది. మీకైతే షార్ట్ వీడియోలో చూస్తానండి ఆ క్లిప్. ఇప్పుడైతే వియా నిద్ర లేచింది కదా, అందుకే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంటికైతే వెళ్ళట్లేదండి. సో విజయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే కాల్ చేశారు అక్కడికి రమ్మని. సో మేమైతే అక్కడికే స్టార్ట్ అయ్యాం. చాలా లాంగ్ జర్నీ అండి అక్కడ. సో మెల్లిమెల్లిగా ఆగుతూ అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చాలా పొలాలు, ఇలా చక్కని ప్లేసెస్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్కటి చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ప్లేసెస్ చాలా బాగా నచ్చాయండి.
సో పల్లెటూరు కాబట్టి చాలా బాగుండే లొకేషన్స్ అయితే. ఇక్కడైతే శివుడు ఇంకా ఆంజనేయుడి టెంపుల్ అయితే ఉందండి. ఇదైతే చాలా ఫేమస్ అంట. షూటింగ్స్ కూడా చాలా బాగా జరుగుతాయట. ఇక్కడ డైలీ షూటింగ్స్ జరుగుతాయట. మేము వెళ్ళినప్పుడు అక్కడైతే ఒక షూటింగ్ జరుగుతూ ఉండేయండి. చాలా బాగుంది ప్లేస్, చుట్టూ కొబ్బరి చెట్లు. అలా అయితే ఈ ప్లేస్ ని చూసి విజయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. మేము వస్తున్నామని స్పెషల్ గా మెట్పల్లికి వెళ్ళి మరి మా కోసం బట్టలు తీసుకొచ్చారండి. వద్దు అని ఎంత చెప్పినా కూడా వినలేదు. నేనైతే ఇంటికి వెళ్ళగానే వియాకి ఉప్మా చేసి తినిపించానండి. తనైతే చాలా ఆకలి మీద ఉండే, ఆఫ్టర్నూన్ చల్లాకైతే తినలేదు కదా, అందుకే ఉప్మా చేశాను. కడుపు నిండా తినదండి. మా వియాకి ఉప్మా అంటే చాలా ఇష్టం. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ విజ్జు, హ్యాపీ బర్త్డే టు యూ. చాక్ నైఫ్ 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 తో కట్ చేసి కేక్ కట్ చేయి. పెద్ద పీసా చిన్న తర్వాత పెద్దది సరేనా? ఇది పెద్దది తీసుకో. వియాకు 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 పెట్టు, వియాకు జస్ట్ పెట్టినట్టు ఇట్లా. ఇది చూడు ఆయన అలాగ అంకుల్ పెట్టు, వాళ్ళకి పెట్టు. నువ్వు పెట్టు, వాళ్ళకి పెట్టి అంకుల్ పెట్టు. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాట మనది. ఓకే అరే కింద గ్లాస్ అదు షుగర్ అదు మమ్మీకి అదు లైట్. అంకుల్ కి ఏది చూపిరా విజయ్ అంకుల్ కి. పార్లేజీ బిస్కెట్ అబ్బనా పార్లేజీ బిస్కెట్ అబ్బా. హ్యాపీ బర్త్డే పిల్లలు. పార్లేజీ బిస్కెట్ అబ్బా తీసుకొచ్చారు ప్రేమతో. అరే ఇది చూడరా, ఇది చూడరా. నువ్వు కూడా వరా సిద్ధు పోరా, నువ్వు కూడా ఇది చూడరా. అరే నువ్వు కూడా రారా, పిల్లలందరూ రండి. అయ్యా నువ్వు కూడా నిలబడరా. అర్జున్ అయితే వీడియో తీస్తున్నా. కొంచెం 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 ఫోటో తీయాలా? చూసారా ఎన్ని సామాన్లు పడ్డాయో. బయటికి వెళ్తే ఎప్పుడు ఇంతేనండి, చాలా పని ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ విషెస్. లవ్ యూ గైస్. సో ఫ్రెండ్స్ చూడండి వియా ఎలా ఆడుకుంటుందో. ఇందాకే ఫ్రెష్ అప్ చేశాను వియాకి. అమ్మ 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 వియా సైకిల్ నడిపిస్తోంది. వెల్ స్పెండ్ చేసామండి ఈరోజు డే మొత్తం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విజయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఇంకా టెంపుల్స్ అటు ఇటు తిరగడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్లీ ఇంతటితో ఈ వ్లాగ్ని ముగిస్తున్నానండి.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో మళ్ళీ ఇంకో బ్లాగ్తోనైతే నెక్స్ట్ బ్లాగ్తోనైతే కలుస్తానండి. అప్పటి వరకు బాయ్ 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 చెప్పకన్నా బాయ్. మా వియ్య సైకిల్ తొక్కుతూ చెప్తుంది బాయ్ బాయ్.